నమస్తే. కొత్త పార్టీ స్థాపించి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే. కానీ ఈరోజు ఫలితాలు చూస్తే తమిళనాడు చరిత్రని తిరగరాసేటువంటి ప్రయత్నం చేసిండు తమిళనాడుకు సంబంధించినటువంటి టీవీకే పార్టీ అధ్యక్షుడైనటువంటి దళపతి విజయ్. ఒక్కసారి కనుక చూసుకున్నట్టయితే దళపతి విజయ్ కేవలం కింగ్ మేకర్ అవుతాడేమో అని చెప్పేసి అనుకున్నారు, కానీ కింగే అవుతాడని చెప్పేసి ఎవరు కూడా ఊహించకపోవచ్చేమో. కానీ ఈరోజు తమిళనాడుకు సంబంధించినటువంటి ఫలితాలు కనుక చూసినట్టయితే మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి టీవీకే పార్టీకి ఏకంగా 105 స్థానాల్లో ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా దూసుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి, కాదనట్లేదు. కానీ 1-2 రౌండ్లోనే ఇలా టీవీకే పార్టీ అభ్యర్థులు 105 స్థానాల్లో కేవలం 15 నుంచి 20 మాత్రమే వస్తాయని చెప్పేసి మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ ఒకే ఒక్క సంబంధించినటువంటి సంస్థ అయినటువంటి యాక్సిస్ బై ఇండియా అయినటువంటి సర్వే సంస్థ చేసినటువంటి రిపోర్టే నిజం కాబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం కూడా విజయ్కే దక్కుతుందన్నటువంటి ప్రచారం ఇప్పటికే తమిళనాడులో పెద్ద ఎత్తున విజయ్ అభిమానులు టీవీకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణంతో తమిళనాడులో పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకుంటున్నారు. మొదటిసారే పోటీ చేసినటువంటి పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవడం నిజంగా కూడా ఒక చరిత్రనే చెప్పుకోవచ్చు. అలాంటిది అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు అన్నా డిఎంకే పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులను సైతం కూడా ఓడించి కేవలం సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి ఈ 2 పార్టీలు అయితే అన్నా డిఎంకే లేకపోతే డిఎంకే పార్టీలు మాత్రమే అక్కడ అధికారాన్ని చేజెక్కించుకుంటాయి ప్రతిసారి. కానీ ఈసారి వచ్చినటువంటి టీవీకే పార్టీ అనూహ్యంగా ఈ పార్టీలకి అందరంత దూరంలోకి దూసుకువెళ్ళిళ్ళు. అందరంత దూరంలోకి అంటే ఒక్కొక్క సంబంధించినటువంటి డిఎంకే అండ్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అండ్ డిఎంకే అధికార పార్టీ అయినటువంటి ఇప్పటి వరకు స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉండేది. స్టాలిన్ అండ్ కాంగ్రెస్ పార్టీతో పొత్తులో భాగంగా అక్కడ పోటీ చేస్తే వాళ్ళకి కనబడుతూ ఉన్నాయి కేవలం 52 స్థానాల్లో మాత్రమే ఆ అభ్యర్థులు వాళ్ళు ముందు వరుసలో ఉంటే